తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి గారు ఒక చొరవ చూపారు. ఆ చొరవ నేపథ్యంలో 30 సంవత్సరాలు రేవంత్ రెడ్డి అన్ననే చాలా సందర్భాల్లో వర్గీకరణ ప్రాసెస్లో ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళతో పాటు నేను మందకృష్ణన్న వెళ్ళినప్పుడు చాలా సందర్భాల్లో వారు చాలా విశాల హృదయంతో మాట్లాడారు. కృష్ణన్న, ఈ ఉద్యమానికి మీరు నాయకులు, ఈ మాదిగ సమాజానికి, దండోర ఉద్యమానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మీరు నాయకులు. తీర్పు వచ్చింది గనక ఆ తీర్పును అమలు చేసే బాధ్యత నా మీద ఉంది, ఆ బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు ఆయన. ఈ వేదిక మీద కూర్చున్నటువంటి వాళ్ళందరూ సాక్ష్యం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నారు. ఆ మాట చెప్పిన 3-4 నెలల్లో వర్గీకరణ ఉద్యమం నడిచిన తర్వాత ఇవాళ 2000 సంవత్సరం నుంచి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నాతో సహా. రేవంత్ అన్న, మందకృష్ణన్న నాయకత్వంలో జరిగిన వర్గీకరణ ఉద్యమం, లక్షలాది మంది ప్రజలు, మాదిగ ప్రజలు చేసిన వర్గీకరణ ఉద్యమం ఫలితంగా యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగంలో చేరినటువంటి వాడిని నేను. ఇది నాకు చెప్పుకోవటం అనేది గర్వకారణం. ఎందుకంటే ఆ ఉద్యమం ఫలితంగా ఇక్కడ మీ ముందు మీ ప్రభుత్వం కోసం వివిధ రకాల ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏదైనా ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఏ పార్టీ సభ్యులు కాదు. ఎవరికైనా విశ్వాసాలు ఉంటాయి, రాజకీయ విశ్వాసాలు. నాకు నా రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మీ రాజకీయ విశ్వాసాలు ఉన్నాయి. ఏ విశ్వాసాలున్నా ప్రభుత్వం కోసం, ప్రజల కోసం చిత్తశుద్ధిగా పనిచేసే బాధ్యత మా అందరి మీద ఉన్నది. ఆ పని మేమందరం చేస్తూ ఉంటాం. కానీ ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మేము ప్రభుత్వం వరకు చేరుకోవాలంటే, మంత్రుల వరకు చేరుకోవాలంటే, అధికారుల వరకు చేరుకోవాలంటే మాకు ఒక లైజనింగ్ చేసే మనుషులు లేని ఒకానొక సమస్యని మేము ఎదుర్కొంటున్నాం. అందుకే అలాంటి మీ ప్రభుత్వంలో కూడా అలాంటి సమస్య ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. ఒక డిపార్ట్మెంట్కు సంబంధించిన ఒక ఎంప్లాయీ నాయకుడు, ఉద్యోగ సంఘం నాయకుడు, లేకపోతే ఒక ఆఫీసర్ మీ దగ్గరికి రావడానికి మాకు ఒక సులభమైన మార్గం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మా సమస్య చెప్పుకోవటం, అసలు సమస్య పరిష్కారం అవుతుందా కాదనే తర్వాత సంగతి. కనీసం సమస్య చెప్పుకుంటే మా కడుపులో ఉన్న బాధంతా బయటికి వస్తుంది. ఆ చెప్పుకునే ఒక అవకాశం ఉండాలని ఇక్కడున్న ఈ వేలాది మంది ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్న చిన్న విషయాలన్నా మీరు వర్గీకరణ చేశారు. దామోదర్ సార్ వేదిక మీద ఉన్నారు, వారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. బుడగజంగం నుంచి, సింధు వాళ్ళ నుంచి, మోచి వాళ్ళ నుంచి, లేదా బైండ్ల వాళ్ళ నుంచి ఎంతమంది డాక్టర్లు అయ్యారో సార్ దగ్గర డాటా ఉన్నది, ప్రభుత్వం దగ్గర డాటా ఉన్నది. వర్గీకరణ వల్ల సీట్లు పెరిగాయి, వర్గీకరణ వలన ఉద్యోగాలు కూడా కొన్ని వచ్చాయి. ఈ జీవో ఇవ్వటం మూలంగా మీకు ₹1 కూడా బర్డన్ పడదు. కేవలం ప్రమోషన్. ఎస్సీ వారు ఉన్నప్పుడు దానికి ఆటంకాలు సృష్టించి ఉన్న గిరిలో ఎస్సీగా పుట్టాను గనక మీ ఎస్సీ అనేవాడు ఒకడు వచ్చాడు గనక రిజర్వేషన్లో వచ్చినటువంటి ఇంకొకరికి ప్రమోషన్ ఇవ్వడానికి వీలు లేదని చాలా రకాల అడ్డంకులు సృష్టించి కోర్టుల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారు. ఆ విధంగా అయితే మా వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గా వచ్చిన వాళ్ళు జూనియర్ అసిస్టెంట్గానే రిటైర్డ్ అవుతారు, సూపరింటెండెంట్గా వచ్చిన వాళ్ళు సూపరింటెండెంట్గానే రిటైర్డ్ అవుతాడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా వచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రిటైర్డ్ అవుతాడు, ఎస్జిటిగా వచ్చిన వాళ్ళు ఎస్జిటిగానే రిటైర్డ్ అవుతారు. కనుక అన్న, ఇది ఒక చిన్న విషయం, మీరు పట్టించుకుంటే ఒక 2-3 గంటల్లో పరిష్కారం అయ్యేది. మాకు న్యాయంగా రావాల్సిన ప్రమోషన్ అది. కనుక ఇన్ని డిపార్ట్మెంట్లో ఈ సమస్య ఉన్నది, దాని గురించి కూడా మీరు ఆలోచించండి అన్న. ఈ సమస్యలతో పాటన్నా ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే మా పూర్వీకులు జాంబవంతుడు భూమికి 6 నెలల ముందు పుట్టారు అని చెప్తారు. మా సార్ చెప్తూ ఉంటారు, దామోదర్ సార్, చదువు వస్తుంది, ఉద్యోగం వస్తుంది, కానీ కల్చర్ రాకపోతే ఎవరు నేర్పిస్తారాయా అంటాడు సార్. నిజమే, మా కల్చర్ ఎక్కడ ఉందంటే పెళ్లి మంత్రాలు అప్పుడు చదువుతారు, జంబూ ద్వీపేన భరత వర్ష జంబూ ద్వీపేన అంటారు. ఈ దేశానికి జంబూ ద్వీపం అనే పేరు ఉన్నది. ఆ జంబూ ద్వీపాన్ని పరిపాలించిన వాడు జాంబవంతుడు మా ముత్తాత. అక్కడి నుంచి మా చరిత్ర ఉన్నది, అక్కడి నుంచి మా సంస్కృతి ఉన్నది. ఈ సమాజానికి ఎన్నడూ మేము పని చేయకుండా ఏది తినలేదన్నా. మా గుర్రంజేశ్వర రాశాడు, భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు, నిరాకరింపలేదెన్నడు అప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకు అని రాశాడు గుర్రంజేశ్వర. మీ పాదాలు కందిపోతుంటే, మీకు ముళ్ళు గుచ్చుతుంటే
తట్టుదలుగుతే రాయిదలుగుతే రక్తం గారుతుందని చెప్పి అయ్యో నా తోటి మానవుడని మా చర్మాన్ని ఒలిసి చచ్చిన పశు చర్మాన్ని ఒలిసి మీ చెప్పులకు కాళ్ళు గుట్టించిన మీ కాళ్ళకు చెప్పులు గుట్టించిన జాతి మాది. కనుక అట్లా బతికినటువంటి వాళ్ళం ఇవాళ చదువుకుంటున్నాం, చైతన్యం అవుతున్నాం, సమాజంలోకి వస్తున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు. ఈ వేదిక మీద కూర్చున్న ఒక మంత్రి గారు ఒక సిఐకి ఒక చోటికి పంపించాడు. ఆ సిఐ అక్కడ చేరకుండా అక్కడ ఉన్న ఒక అగ్రకులం ఆయన ఆపేశాడు. ఇది మా పరిస్థితి. మా పరిస్థితి ఇలా ఉన్నది. నేను సత్యం చెప్తున్నందుకు మీరేమనుకోవచ్చు అంటే వివక్ష అనేటటువంటిది ద్రవీభవించి ఉంటుంది, ఘనస్థితిలో కనిపించదు. ఈ పేపర్ మీకు ఇట్లా చూస్తే ఇది కనిపిస్తుంది, కానీ ద్రవస్థితిలో ఉన్న కులం కనిపించదు ఈ దేశంలో. ఈ ద్రవస్థితిలో ఉన్న కులం అందరికీ అర్థం కాదు, సామాన్యంగా మీకు అర్థమవుతుంది ముఖ్యమంత్రిగా. ఎందుకు అంటే మీరు రెడ్డి సామాజిక వర్గంలో పుట్టారు, మేము గూటన్ రెడ్డులుగా మేము పుట్టాము. మీకు నాగలుంటే మీ నాగలికి తాళ్ళు వేనిచ్చాం, మీకు ఎద్దులుంటే మీ ఎద్దులకి మూవ గంటలు కట్టించాం, మీరు బండి నడపాలంటే మేము చెర్నకోల చేసి ఇచ్చాం, మీరు నడవాలంటే కాళ్ళకు చెప్పులు ఇచ్చాం. ఇట్లా మీ వ్యవసాయంతో మా జీవితం ముడిపడి ఉంది. ఇది ఉత్పత్తి క్రమంలో ఉన్న జీవితం. అందుకే పాలమూరు జిల్లా నుంచి పేదరికం నుంచి నల్లమల్ల నుంచి వచ్చినటువంటి మీకు ఈ విషయం తెలుసు. చొరవ చూపితే మీరు అనుకుంటే దాదాపు 12-13 మంది అమరులయ్యారన్న. ఆంధ్ర ప్రాంతంలో అమరులైన వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ప్రాంతంలో అమరులైన వాళ్ళు ఉన్నారు. పాపం ఆ కుటుంబాలు రోడ్డు మీద పడి ఉన్నాయి. ఆ అమరుల జీవితాలు హాస్పిటల్లో తల్లిదండ్రులు పడి ఉన్నారు. వాళ్ళని సాదుకోవలసిన బిడ్డలు చనిపోయారు ఉద్యమం కోసం. ఆ ఉద్యమంలో వాళ్ళు చేసిన పోరాటం వలన ఇవాళ మేము ఫలితం అనుభవిస్తున్నాం. 5 మందో 6 మందో ఉంటారన్న. దామోదరం గారు లేదా మా అడ్లూరు లక్ష్మణ ఒక లిస్ట్ ఇస్తారు, దయచేసి ఆ కుటుంబానికి ఒక్క కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వండి, మీరు కట్టించే డబుల్ బెడ్రూమ్లో ఒక ఇల్లు ఇవ్వండి. మేము ఇవేం పెద్ద కోరికలు కాదు, ఇది ఒక చిన్న కోరిక. ఆ కుటుంబాలు తలుసుకుంటాయి ఈ ఉద్యమం వలన. దానితో చిట్ట చివరి మాట చెప్పి నేను ముగిస్తా. అన్నకు తెలుసు 100 సంవత్సరాల కిందట రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చదువుకోవడానికి హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి జమీందారులు హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ కట్టారు. వాళ్ళు వచ్చి హాస్టల్లో ఉండి నిజాం కాలేజీలో చదువుకున్నారు. ఆ తర్వాత బ్రాహ్మణులు వచ్చారు, బ్రాహ్మణ హాస్టల్ కట్టుకున్నారు. రెడ్డి హాస్టల్ హ్యాబిట్స్ కాచిగూడకు దగ్గరగా ఉంటుంది. తర్వాత వెలమలు వచ్చారు, వెలమల హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. తర్వాత గౌడ్లు వచ్చారు, గౌడ హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. ఆ తర్వాత పద్మశాలీలు వచ్చారు, పద్మశాలి హాస్టల్ కట్టుకున్నారు కాచిగూడలో. ఇట్లా అన్ని సామాజిక వర్గాలకు హాస్టల్ ఉన్నాయి. పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కాచిగూడ నింబోలి అడ్డలో దళితులకి ఒక హాస్టల్ కట్టించారు. ఆ హాస్టల్ కట్టించి ఇప్పటికీ 50 ఏళ్ళు అయింది. అది శిథిలావస్థలో ఉన్నది. దాన్ని గతంలో మూసేశారు. మీరు అనుకుంటే అక్కడ హాస్టల్ నిర్మాణం చేస్తే నేను అక్కడ చదువుకొని హాస్టల్లో చదువుకొని వచ్చాను. కొన్ని వేల మంది లక్షల మంది విద్యార్థులకి నింబోలి అడ్డ హాస్టల్ ఒక ఆధారం. మాకు ఈడ ఉన్న ఎంప్లాయీస్లో 50% ఎంప్లాయీస్ అక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్న వాళ్ళు. మీరు అనుకుంటే ఒక్క క్షణంలో ఆ హాస్టల్ భవనం శిథిలంలో ఉన్నది. దాన్ని డిస్మెంట్ చేసి ఒక కొత్త భవనం కడితే మాకు ఆధారంగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి. బంజారాలకి బంజారా భవనం ఉన్నది, ఆదివాసులకి కొమరంభీం భవనం ఉన్నది. కానీ మాకు భవనం లేదన్నా. మీరు ఫోర్త్ సిటీలో ఇస్తారో, బంజారాహిల్స్లో ఇస్తారో, జూబ్లీహిల్స్లో ఇస్తారో ఆ భవనానికి జాంబావు భవనం అని పేరు పెడతారో. ఎప్పుడైనా మీరు మొన్న బంజారా భవన్కి వచ్చారు సేవాలాల్ మహారాజ్ జయంతికి. ఫస్ట్ టైం నేను అక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది భవనం. మరి రేపు ఇవాళ మేము ఈ మీటింగ్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి దీనికి ఒక 2-3 లక్షలు పే చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ఒకవేళ మాకంటూ ఒక జాంబావు భవనం ఉంటే అప్పుడు మా మీటింగ్ అక్కడ ఆ భవనంలో జరుగుతుంది. ఈ కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే. మీ సందర్భంలో ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుతున్నారు కనుక మీరు
ఈ ప్రభుత్వంలో అనేక విషయాలు ఉంటాయి గనక ఇవి మీ దృష్టికి తీసుకొచ్చాను అన్న. చాలా వేదికల్లో కాసిం గారు చదువుకున్నారు, ప్రొఫెసర్ అయ్యారు. ఆయనకు భూమి ఉందో